In today's class, we will discuss about the flag register of 8086 microprocessor. Flag register is a 16-bit register. It contains 9 flags. Out of these 9 flags, which are classified into 2 categories. One is conditional flags and another one is the control flags. Conditional flags and control flags. Conditional flags ఏమున్నాయి 6 ఉన్నాయి. కంట్రోల్ ఫ్లాగ్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. ఆ కండిషనల్ ఫ్లాగ్స్ 6 ఏమున్నాయంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్, సైన్ ఫ్లాగ్, జీరో ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, ఇవి. అలాగే కంట్రోల్ ఫ్లాగ్స్ ఏమున్నాయంటే డైరెక్షన్ ఫ్లాగ్, ఇంటరప్ట్ ఫ్లాగ్ అండ్ ట్రాప్ ఫ్లాగ్. వి ఫినిష్డ్ అప్ టు కండిషనల్ ఫ్లాగ్స్ ఇన్ ద లాస్ట్ క్లాస్. ఇస్ ఇట్ రైట్? మనం లాస్ట్ క్లాస్లో కండిషనల్ ఫ్లాగ్స్ వరకు మనం డిస్కస్ చేసాము, అవునా? Yes, sir. Today's class we will discuss about the control flags. Why they are called control means they control the operation of the microprocessor. Microprocessor యొక్క ఆపరేషన్ ఏవి కంట్రోల్ చేస్తాయి కాబట్టి వాటిని ఏమన్నారంటే కంట్రోల్ ఫ్లాగ్స్ అన్నారు అనమాట. జస్ట్ రైట్ డౌన్ ద ఫస్ట్ వన్, ట్రాప్ ఫ్లాగ్. ఫస్ట్ అయినా అందరూ కూడా ట్రాప్ ఫ్లాగ్ అని రాయండి. రాసారా? Yes, sir. రైట్, ఫస్ట్ రాయండి. ఫస్ట్ది ట్రాప్ ఫ్లాగ్. ట్రాప్ ఫ్లాగ్ రాసారా? Yes, sir. నేను ఇది ఒకటి ఇయర్ రాపిస్తాను. నెక్స్ట్ అన్ని కూడా నేను రాపించాను. నేను ఆల్రెడీ మీకు మెటీరియల్ పంపించాను కాబట్టి అవి చూడండి. ట్రాప్ లాగ్ ఎందుకంటే చూడండి, ఇఫ్ టిఎఫ్ ఈక్వల్ 1 అనండి. ఇఫ్ టిఎఫ్ ఈక్వల్ టు 1, ఇఫ్ టిఎఫ్ ఈక్వల్ టు 1, ఇఫ్ టిఎఫ్ ఈక్వల్ టు 1, the processor PROCESSOR, the processor enters ENTERS. The processor enters the single step execution mode. Asara? Yes, sir. Yes, sir. The processor enters the single step execution mode. కింద రాసుకోండి. If TF equal to 0, if TF equal to 0, if TF equal to 0, రాసారా? Yes, sir. The processor enters into the processor enters into Yes, sir. the processor enters into normal execution mode. ఓకేనా? Okay, sir. ఇంతకీ సింగిల్ స్టెప్ అంటే ఏంది, నార్మల్ ఎగ్జిక్యూషన్ మోడ్ అంటే ఏంది? ఇంతకీ మీ అందరికీ ప్రోగ్రామ్ అంటే తెలుసా? ప్రోగ్రామ్ అంటే ఇది మన కాలేజీలో ఆ ప్రోగ్రామ్స్ కాదు, ఉంటాయి కదా ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ మనకి.
ఆ ఫెస్ట్లు గిస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్ కాదనమాట. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఏ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్ అనమాట. నేను చెప్తున్నప్పుడు మీరు అందరూ కూడా ఏదో మేము ఐన్స్టీన్ లెక్క లేకపోతే మా బిల్గేట్స్ లెక్క మేము ఆలోచించుకుని మీరు రాసుకుని ఉండబాకండి. నేను చెప్పే ప్రతి పదం కూడా మీరు రాసుకోవాలి. ప్రోగ్రామ్ అంటే డెఫినేషన్ చెప్పాను అనమాట. ప్రోగ్రామ్ డెఫినేషన్ ఏంటి? ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని మనం ప్రోగ్రామ్స్ రాయాలంటే ఇన్స్ట్రక్షన్స్ కావాలి. ఏ ఇన్స్ట్రక్షన్స్? 8086 మైక్రో ప్రాసెసర్ ఇన్స్ట్రక్షన్స్ కావాలన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉపయోగించి మనము ప్రోగ్రామ్ రాస్తాము. మనం ఎడిషన్ ప్రోగ్రామ్ రాయొచ్చు, సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ రాయొచ్చు, మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ రాయొచ్చు, డివిజన్ ప్రోగ్రామ్ రాయొచ్చు, లేకపోతే రకరకాలుగా అంటే లేకపోతే కొన్ని నెంబర్లు ఇచ్చి ఈ నెంబర్లు ఏది పెద్ద నెంబర్ కనుక్కోవడం అది రాయొచ్చు. ఇలాగా మనకి మన యొక్క అవసరాన్ని బట్టి ప్రోగ్రామ్ని రాయొచ్చు అనమాట. ఈ ప్రోగ్రామ్ అనేది ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. దాంట్లో కొన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట. ఆ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ గా ఆన్సర్ చూపించాలా, లేకపోతే ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయటం, తర్వాత ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఇట్ షోస్ ద రిజల్ట్. నెక్స్ట్ ఇట్ ఎగ్జిక్యూట్ ద సెకండ్ ఇన్స్ట్రక్షన్, దెన్ షో ద రిజల్ట్, అండ్ ఎగ్జిక్యూట్ ద థర్డ్ ఇన్స్ట్రక్షన్, దెన్ షో ద రిజల్ట్, అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ద ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ అండ్ షో ద రిజల్ట్. దాన్ని ఏమంటామంటే మనము సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ మోడ్ అంటాం అనమాట. ఏంటి? సింగిల్ స్టెప్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ షోస్ ద రిజల్ట్, అండ్ నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ షోస్ ద రిజల్ట్, అండ్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్ ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయటం, రిజల్ట్ చూపెట్టం, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయటం, రిజల్ట్ చూపెట్టం, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయటం, రిజల్ట్ చూపెట్టం. ఇలా దీన్ని ఏమంటామంటే మనము సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ మోడ్ అంటాం అనమాట. అదే నార్మల్ ఎగ్జిక్యూషన్ మోడ్ అంటే ఏంటంటే, నార్మల్ ఎగ్జిక్యూషన్ మోడ్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఏ టైం. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ని వన్ బై వన్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసేసి ఫైనల్ గా ఇట్ షోస్ ద రిజల్ట్. దట్ ఈస్ నార్మల్ ఎగ్జిక్యూషన్ మోడ్. మరి సింగిల్ స్టెప్ మోడ్ లో ఎగ్జిక్యూట్ చేయాలా, నార్మల్ మోడ్ లో ఎగ్జిక్యూట్ చేయాలని దేని డిపెండ్ అయి ఉంటుంది? ట్రాప్ ఫ్లాగ్ మీద డిపెండ్ ఉంటుంది అనమాట. ట్రాప్ ఫ్లాగ్ అనేది 1 అయితే ఏమైంది, 0 అయితే ఏమైంది చెప్పండి. సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ మోడ్. ఓకే, 0 అయితే నార్మల్ ఎగ్జిక్యూషన్ మోడ్. మరి అంటే ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ అనేది సింగిల్ స్టెప్ మోడ్ లో ఎగ్జిక్యూట్ చేయాలా లేకపోతే నార్మల్ ఎగ్జిక్యూట్ చేయాలి, దేని డిపెండ్ అయింది? ట్రాప్ ఫ్లాగ్ మీద. ట్రాప్ ఫ్లాగ్ లో ఉన్న 0 కానీ 1 కానీ. అందుకనే ట్రాప్ ఫ్లాగ్ ని కండిషనల్ ఫ్లాగ్ అన్నారా, కంట్రోల్ ఫ్లాగ్ అన్నారా? కంట్రోల్ ఫ్లాగ్. ఎందుకని? మైక్రో ప్రాసెసర్ నే కంట్రోల్ చేస్తుంది. మైక్రో ప్రాసెసర్ అనేది సింగిల్ స్టెప్ లో ఎగ్జిక్యూట్ కావాలా, నార్మల్ మోడ్ ఎగ్జిక్యూట్ కావాలని ఇది చెప్తుంది అనమాట. మన దాంట్లో 1 పెడితేనే దాంట్లో మనం పెట్టాలి 1. దాంట్లో మనం 1 పెట్టామనుకోండి అప్పుడు సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ మోడ్. దాంట్లో మనం 0 పెట్టామనుకోండి నార్మల్ ఎగ్జిక్యూషన్ మోడ్. ఇట్లా అనమాట ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈస్ ద ఇంటరప్ట్ ఫ్లాగ్. రాసుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ ద ఇంటరప్ట్ ఫ్లాగ్. రాసారా? ఎస్ సార్. ఇదేంటమ్మా మనము కొన్ని ఇంటరప్ట్స్ ఇవ్వాలన్నమాట. ఇంటరప్ట్స్ అంటే ఏంటి అవన్నీ నేను మీకు చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ ఉంది. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఇప్పుడు సిఆర్ నెంబర్ అంతా రోల్ నెంబర్. సిఆర్ ఉన్నారా? సిఆర్ లేరా? 247 సార్. 247 నువ్వేనా సిఆర్వి? అవును సార్. నేను మైక్రో ప్రాసెసర్ అమ్మా. నేను మైక్రో ప్రాసెసర్ని. నాతో నీకు పని ఉంది. అప్పుడు ఏం చేస్తావు? సార్ ఐ హ్యావ్ సమ్ వర్క్, డూ దిస్ అని నాకు చెప్తావు అనమాట మాటల్లో. అవునా కదా? అప్పుడు నేను ఏం చేస్తానంటే నా పని ఆఫ్ చేసుకుని నేను నీ పని చేస్తాను అనమాట. నీకు మనకి బ్రెయిన్ ఉంది కాబట్టి, మనం విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి మనం చేస్తాము. అదే మైక్రో ప్రాసెసర్ అంటే ఒక మెషిన్ అనమాట. మైక్రో ప్రాసెసర్ నథింగ్ బట్ సిపియు కదా. సిపియుకి ఇప్పుడు కీబోర్డ్కి సిపియుతో పని ఉంది అంటే మైక్రో ప్రాసెసర్తో పని ఉంది. ఎలా చెప్తుంది? దానికి మాటలున్నాయా? మాట్లాడుతుందా? ఏం చేస్తుందంటే ఇట్ సండే కీబోర్డ్ సండే ఇంటరప్ట్ అనమాట. కీబోర్డ్ సండే
ఇంటరప్ట్ ది మైక్రో ప్రాసెసర్ అనమాట. ఎప్పుడు కీబోర్డ్ కి మైక్రో ప్రాసెసర్ తో పని ఉన్నప్పుడు అప్పుడు ఏమర్థం అవుతుంది మైక్రో ప్రాసెసర్ కి, ఓహో కీబోర్డ్ కి నాతో పని ఉంది అర్థం. ఎందుకని కీబోర్డ్ పంపించింది కాబట్టి కీబోర్డ్ కి పని ఉంది అర్థం అవుతుంది అనమాట మైక్రో ప్రాసెసర్ కి. ఎందుకంటే వాళ్ళకి మనలాగా జ్ఞానం లేదు కదా వాటికి, అందుకని అనమాట. సపోజ్ మౌస్ ఉంది అనుకోండి, మౌస్ కి ఎప్పుడైతే సిపియూతో పని ఉందో మౌస్ విల్ సెండ్ ఇంటరప్ట్. అంటే ఫైనల్ గా ఒక విషయం ఏం చెప్పాలంటే మైక్రో ప్రాసెసర్ తో ఎవరికైతే పని ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇంటరప్ట్ ని పంపిస్తారనమాట. ఎవరికి? మైక్రో ప్రాసెసర్ కి. అలా మైక్రో ప్రాసెసర్ కి ఇంటరప్ట్స్ ఎక్కడ పంపిస్తారంటే మైక్రో ప్రాసెసర్ మొత్తం 40 పిన్స్ ఉంటాయి. నేను నెక్స్ట్ చెప్తాను అనమాట. ఇప్పుడు 40 పిన్స్ లో పిన్ నెంబర్ 17 నుండి పిన్ నెంబర్ 18 అనమాట. 2 పిన్స్ కూడా ఇంటరప్ట్ పిన్స్ అనమాట. అక్కడ మనం ఇంటరప్ట్ ఇవ్వాలి. ఆ ఇంటరప్ట్ ఇచ్చినప్పుడు ఆ ఇంటరప్ట్ ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అని దేని డిపెండ్ అయ్యేదంటే ఇంటరప్ట్ ఫ్లాగ్ మీద డిపెండ్ అయ్యేది అనమాట. రాసుకోండి ఇప్పుడు. IF = 1 రాసారా? Yes, sir. IF = 1. The maskable interrupts. The maskable interrupts are the maskable interrupts are the maskable interrupts are recognized. Maskable interrupts are recognized and accepted by the maskable interrupts are recognized and accepted by microprocessor. Okay na? Yes, sir. Next, if IF = 0, if IF అనేది క్యాపిటల్ I క్యాపిటల్ F రాయాలి. ఇఫ్ రెండు ఒకేలాగా ఉంటాయి. ఫస్ట్ IF అంటే స్మాల్ లెటర్స్ రాయాలి, ఈ నెక్స్ట్ IF అంటే క్యాపిటల్ లెటర్స్ రాయాలి. ఇఫ్ IF = 0, if IF = 0 రాసారా? If IF = 0, Yes, sir. then the microprocessor ignores IGNORES, ignores or rejects. Ignores or rejects. Ignores or rejects interrupts. ఓకేనా? Yes, రాసారా? sir. అంటే ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ ఇంటరప్ట్స్ ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, దేని మీద డిపెండ్ అయింది? IF లో ఉన్న వాల్యూ మీద. IF లో కనుక 1 పెట్టామనుకోండి, మనం ఇంటరప్ట్స్ ఇస్తే ఇంటరప్ట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. IF లో మనం 0 పెట్టామనుకోండి, మనం ఇంటరప్ట్స్ ఇచ్చినా కానీ అది యాక్సెప్ట్ చేయదు. అందుకని IF ని ఏమన్నారు? కండిషనలా, కంట్రోలా? కంట్రోల్. అంటే మైక్రో ప్రాసెసర్ అనేది ఇంటరప్ట్స్ ని యాక్సెప్ట్ చేయాలా, చేయొద్దా అని దేని మీద డిపెండ్ అంటే, అందుకని దీన్ని కంట్రోల్ ఫ్లాగ్ అన్నారు అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ ద డైరెక్షన్ ఫ్లాగ్, DF.
రాసారా? Yes, sir. కింద రాసుకోండి అమ్మా. కింద మీరు రాస్తారు ఏం రాస్తారంటే ఎన్ఓటి నోట్ అని చెప్పండి. నోటు డైరెక్షన్ ఫ్లాగ్ రాసిన కింద నోట్ నోట్ అని చెప్పండి. నోటు ఎన్ఓటి నోట్. నోట్ అంటే వేస్ట్ పాయింట్ అర్థమా? పాయింటా? రాయండి. దిస్ ఫ్లాగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ this flag is used in this flag is used in string instructions. This flag is used in string instructions. This flag is used in string instructions. రాసారా? Yes, sir. నిద్రపోతున్నారు అందరం తినేసి భోంచేసి. రెస్పాండ్ అవ్వండి ఎవరన్నా, చెప్పండి నాకు. దిస్ ఫ్లాగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్. స్ట్రింగ్ అంటే ఏం లేదనమాట. స్ట్రింగ్ అంటే ఏ సిరీస్ ఆఫ్ బైట్స్ ఆఫ్ డేటా అనమాట. డేటా ఉంటుంది అనమాట. ఆ డేటాని కింద నుంచి పైకి ప్రాసెస్ చేయాలా లేకపోతే పై నుంచి కిందకి ప్రాసెస్ చేయాలా అని దాని మీద అనమాట. దాన్ని డైరెక్షన్ ఫ్లాగ్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఒక డిఎఫ్ అనేది 1 అనుకోండి. ఇఫ్ ద ఫ్లాగ్ బిట్ ఈస్ 0, ద స్ట్రింగ్ ఈజ్ ప్రాసెస్డ్ ఫ్రమ్ లోయెస్ట్ అడ్రస్ టు హైయెస్ట్ అడ్రస్. మీరు రాసుకోండి అమ్మా, నేను చెప్తాను. ఇఫ్ డిఎఫ్ ఈక్వల్ టు 0, ఇఫ్ డిఎఫ్ ఈక్వల్ టు 0, if df equal to 0, Yes, sir. the string is processed from Yes, sir. the string is processed from lower address to higher address. Lower address to higher address. Lower address to higher address. That is auto increment mode. Auto increment mode. Asara? Yes, sir. Next, if df equal to 1, if df equal to 1, if df equal to 1, the string Yes, is sir. the string is processed from the string is processed from the string is processed from higher address to lower address. Higher address to lower address. Higher address to lower address. That is auto decrement mode. Okay na? Yes, sir. Sir. Okay, this is about the register organization of 8086. ఎవరన్నా ఒక్కళ్ళు సిఆర్ నరా బ్రీఫ్ గా రిజిస్టర్ ఏమంటే రిజిస్టర్ మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా చెప్పు. .8086 మైక్రో ప్రాసెసర్లో మొత్తం ఎన్ని రిజిస్టర్లు ఉన్నాయి? 14 ఉన్నాయి. ఆ 14 ఎన్ని రకాల క్లాసిఫై చేసాం మనం? చూసి చెప్పండి, చూడకుండా చెప్పొద్దు. ఇదేం క్లాస్ కాదు కదా, మీ దగ్గర నోట్ బుక్స్ ఉన్నాయి, చూసి చెప్పండి. 2 types. 2 types. ఫస్ట్ ఏంటి? General purpose register, special purpose register.
What is the use of registers? Registers are used for storing the data temporarily during program execution. అదే రాశారు అది. Yes, sir. How many types in general purpose registers? How many are there general purpose registers? 3 na 2 na? How many general purpose registers? 2 na 3 na 4 ah? 2 sir, indexing. 4 ఉన్నాయమ్మా. AX, BX, CX, DX రాస్తారు కదా అవన్నీ కూడా. నోట్బుక్ లో అందరూ రాస్తున్నారా అది రాయట్లేదా? రాస్తున్నాను సార్. How many types in special purpose registers? 4 types are there. Segment registers, index registers, అలాగే పాయింటర్ registers, అలాగే ఫ్లాగ్ రిజిస్టర్. ఇంతవరకు మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పటి క్లాస్ లో మనం now we will discuss about the block diagram of 8086. Block diagram of 8086. See, did you see the block diagram of 8086? కనబడుతుంది అందరికి? Yes sir. Yes, sir. దీని అందరూ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అందరూ మీ నోట్బుక్ లో దీన్ని రాజీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్ లో మాక్సిమం రావచ్చు. ఇట్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్. ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ అంటే 2 parts అన్నమాట. The entire block diagram is divided into 2 parts. What are the 2 parts? Can anyone tell me? BIU and EU. BIU అంటే బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్, ఇంకోటేమో ఎగ్జిక్యూషన్ యూనిట్. బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ అండ్ ఎగ్జిక్యూషన్ యూనిట్. ఈ టోటల్ మొత్తం బ్లాక్ డయాగ్రామ్ ని 2 పార్ట్లుగా డివైడ్ చేశారు. ఫస్ట్ పై పార్ట్ ఏమో బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్, కింద పార్ట్ ఏమో ఎగ్జిక్యూషన్ యూనిట్. ఇందులో ఎగ్జిక్యూషన్ యూనిట్ లో మెయిన్ పార్ట్ ఏంటంటే ALU. ALU అంటే ఏం చెప్పండి ఎవరన్నా? ALU అంటే అర్థమెటికల్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ALU. హౌ మచ్ బిట్ ALU ఇట్ ఈస్? పక్కన బ్రాకెట్ నెంబర్ ఉంది కదా, 16 32 ఎందుకని? Because 8086 microprocessor is a dash bit microprocessor. 16 16 bit microprocessor. 16 bit అందుకనే 16 bit ALU ఉంటుంది అనమాట. అది ఏ బిట్. అలా దాని కింద ఏముంది? దాని కింద ఫ్లాగ్ రిజిస్టర్ ఉంది అనమాట. ఫ్లాగ్ రిజిస్టర్. హౌ మచ్ బిట్ ఫ్లాగ్ రిజిస్టర్? 16 బిట్ ఫ్లాగ్ రిజిస్టర్. ఆ 16 బిట్స్ లో కూడా మొత్తం ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి? 9 ఫ్లాగ్స్ ఉన్నాయి. మిగతా ఏమున్నాయి? మిగతాయి డోంట్ కేర్ అనమాట. ఎక్స్ ఉన్నాయి కదా, ఇంటూ ఉన్నాయి కదా. ఇంటూ ఉంటే అర్థం ఏంటి? డోంట్ కేర్ అంటే అవి ఫ్యూచర్ మైక్రోప్రాసెసర్ కోసం రిజర్వ్ చేశారనమాట. వాటిని ఇక్కడ వాడరు అసలుకి. అది సరే. నెక్స్ట్ ఇక్కడ కింద ఏముంది? ఇక్కడ ఆపరేషన్ చేసేంత ఎవరంటే ALU అనమాట. అర్థమెటికల్ లాజికల్ యూనిట్ పెర్ఫార్మ్స్ ది ఆపరేషన్స్ అనమాట. అలాగే ఇక్కడ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ ఉంది. టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ యొక్క పని ఏంటంటే ఏ ఆపరేషన్కి ఎంత టైం ఇవ్వాలి. మళ్ళీ అలాగే అది ఏ ఆపరేషన్? రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్. ఇప్పుడు రీడ్ ఆపరేషన్ అంటే సపోజ్ మీరు ఉన్నారు అనుకోండి, మీరు చదువుకున్నారు అనుకోండి, డేటా అనేది టెక్స్ట్ బుక్ లో నుంచి మీలోకి వస్తుందా, అది మీరు టెక్స్ట్ బుక్ లో పోతుందా? రీడ్ అప్పుడు మీరు కూర్చొని చదువుకుంటారు అనుకోండి, చదువుకుంటున్నప్పుడు డేటా ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ బుక్ లో నుంచి మీ మైండ్ లోకి వెళ్తుందా, లేకపోతే మీ మైండ్ లోంచి టెక్స్ట్ బుక్ లోకి వెళ్తుందా? అది దాన్ని ఏమంటాం మనము? రీడింగా, రైటింగా? మీరు ఎగ్జామ్కి వెళ్తారు. మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అది రైట్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్? రైట్ ఆపరేషన్. అంటే ఏమవుతుంది? డేటా అనేది మీ మైండ్ లో నుంచి పేపర్ మీదకి పోతుంది అనమాట. అది రైట్ ఆపరేషన్. అలాగనే మైక్రోప్రాసెసర్ కూడా రీడ్ ఆపరేషన్ ఉంటుంది, రైట్ ఆపరేషన్ ఉంటుంది అనమాట. రీడ్ ఆపరేషన్ అర్థం ఏంటి? రీడ్ ఆపరేషన్ అంటే డేటా అనేది మైక్రోప్రాసెసర్లోకి వస్తుందా, పోతుందా? మైక్రోప్రాసెసర్లోకి వస్తుంది అనమాట. అదే రైట్ ఆపరేషన్ అంటే మైక్రోప్రాసెసర్ నుంచి బయటకు వెళ్తుంది అనమాట. అది రైట్ ఆపరేషన్. ఓకేనా?
సరే, ఏ ఆపరేషన్ కి అది రైట్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్, ఏ ఆపరేషన్ కి ఎంత టైం ఇవ్వాలి అవన్నీ చెప్పేది ఏంటంటే టైమింగ్ అండ్ కంట్రోల్ సర్క్యూట్. టైమింగ్ అండ్ కంట్రోల్ సర్క్యూట్. అలాగే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమున్నాయి, సమ్ రిజిస్టర్స్ ఆర్ దేర్, ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్, డిఎక్స్ ఉన్నాయి కదా, ఎస్పి, బిపి, ఎస్ఐ, డిఐ. ఇవన్నీ కూడా ఎందుకంటే స్టోర్ ద డేటాని స్టోర్ చేసుకోవడం కోసం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్ యొక్క ఉపయోగం ఏంటి అవన్నీ చెప్పుకున్నాం మనం. ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్ అర్థమైంది. ఎక్స్ ఇండికేట్స్ వాట్, 16-bit ఆపరేషన్, 8-bit ఆపరేషన్. 16 bit. 16-bit ఆపరేషన్. ఎల్ కానీ హెచ్ కానీ వాడుతున్నాం అంటే ఏ ఆపరేషన్ అది, 8-bit 8-bit operation. ఆపరేషన్ అనమాట. సరే, ఇది దీని గురించి అనమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ పైన చూడండి, ఇక్కడ పైన ఏమంటే కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్, స్టాక్స్ డేటా సెగ్మెంట్ రిజిస్టర్, స్టాక్ సెగ్మెంట్ రిజిస్టర్, అలాగే ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్. నెక్స్ట్ ఇంకోటి ఏమో ఐపి. ఐపి అంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్. ఐపి అంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్. సో దాని గురించి డెఫినేషన్ రాశారు ఐపి గురించి. అందరు రాయండి అమ్మ, నేను చెప్తే రాయండి. ఇక్కడ ఐపి అంటే ఐపి అని రాయండి అందరు కూడా. ఐపి అంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్. It is a 16-bit register. It is a 16-bit register. It is a 16-bit register. Yes, sir. Which stores Yes, sir. the address of the next instruction. The address of the next instruction. The address of the next instruction Yes, sir. to be executed by the to be executed by the to be executed by the Yes, sir. microprocessor. To be executed by the microprocessor. To be executed by the microprocessor. Okay na? Yes, sir. It is a 16-bit register which is to store the address of the next instruction to be executed by the microprocessor అనమాట. నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ కావాలో నేను చెప్పే కదా, ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి, నెక్స్ట్ ఎవరు అని చెప్పే అని దాని యొక్క అడ్రస్ ముందుగానే ఇందులో స్టోర్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సపోజ్ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో 10 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐపీలో నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 ఉందని అర్థం ఏంటి, ఇప్పుడు మైక్రో ప్రాసెసర్ అనేది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుందా లేకపోతే 10 ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుందా? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. తర్వాత ఐపీలో 4 ఉంది, అప్పుడు ఏం చేస్తుంది అది? ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలో దాని అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ఐపీలో ఉంటుంది అనమాట. సరే, మీరు అడగొచ్చు, సార్ 2, 3 ఉన్నాయి అంటే 2, 3 వాల్యూస్ అదొక ఐపీలో లేవు కదా. ఐపీలో ఏమైతే ఉంటుందో నెక్స్ట్ ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు ఫస్ట్ ఏముంది? ఐపీలో 1 ఉంది, అప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 1. నెక్స్ట్ 4 ఉంది, అప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 4 సార్. నెక్స్ట్ 7 ఉంది, అప్పుడు ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 7 సార్. అంటే నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలో అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ఐపీలో ఉంటుంది అనమాట. అదే చెప్పింది ఇప్పుడు నేను. ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ది మైక్రోప్రాసెసర్. మైక్రోప్రాసెసర్ అనేది నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలో దాని అడ్రస్ ఇందులో ఉంటుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్ పాయింటర్. ఇవన్నీ కదా సెగ్మెంట్ రిజిస్టర్స్. ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ అన్ని కూడా సెగ్మెంట్ రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ది బేస్ అడ్రస్ ఆర్ స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ది సెగ్మెంట్స్. అసలు అవన్నీ చెప్తాను అనమాట నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్రస్ కన్వర్షన్ మెకానిజం ఉంది. అడ్రస్ కన్వర్షన్ మెకానిజం అదేంటంటే బ్రాకెట్లో ఏముందంటే యాడర్,
ఇదేం చేస్తుందంటే జస్ట్ మీరు వినండి, మీకు ఇంకో కాన్సెప్ట్ ఉంది, మెమరీ సెగ్మెంటేషన్ కాన్సెప్ట్ ఉంది, అది చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అంతా కూడా. అడ్రస్ కన్వర్షన్ మెకానిజం ఏం చేస్తుందంటే, ఇది ఏం చేస్తుందంటే ఇది పక్కన బ్రాకెట్లో యాడర్ అని ఉంది, ఇట్ యాడ్స్ ద ఫిజికల్ అడ్రస్ అండ్ ఇట్ యాడ్స్ ద బేస్ అడ్రస్ అండ్ ఆఫ్సెట్ అడ్రస్. బేస్ అడ్రస్ అంటే ఏంటి, ఆఫ్సెట్ అడ్రస్ అంటే ఏంటి, ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటి, అవన్నీ కూడా నేను చెప్తాను అనమాట. సో ఇది యాడ్ చేస్తుంది అనమాట, యాడ్ చేసి చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ బిఐ ఉంది, పిఈ ఉంది. మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే సపోజ్ ఉన్నాయి, ఇప్పుడు సపోజ్ మీరున్నారు అనుకోండి, మీకు మీరు కర్రీ అండ్ రైస్ వండాలనుకుంటే మీకు ఫస్ట్ మీకు ఏం కావాలి, వెజిటబుల్స్ కావాలి, అవునా? వెజిటబుల్స్ కావాలి. రైస్కి వెళ్ళి వెజిటబుల్ షాప్కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొని రావాలి, రైస్ షాప్కి వెళ్ళి రైస్ తీసుకొని రావాలి, గ్యాస్ షాప్కి వెళ్ళి గ్యాస్ తీసుకొని రావాలి. అన్నీ తెచ్చి మదర్కి ఇస్తే మదర్ ఏం చేస్తుంది, మనకి రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. అలాగనే ఇక్కడ మదర్ లాంటి వాళ్ళు ఎవరు అంటే ఇయు అనమాట. మదర్ లాంటి వాళ్ళు ఎవరు, ఇయు. అదేం చేస్తుంది, పని చేసి పెట్టిద్ది. మరి అన్నీ కావాల్సినవి ఉన్నాయి కదా, కూరగాయలు, రైస్, మరి గ్యాస్, ఇవన్నీ ఉన్నాయి, వాటర్, అవన్నీ తెచ్చేది ఎవరు, బిఐయు. ఎవరు, బిఐయు. బిఐయు అంటే బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్. కనపడుతుంది అక్కడ మీకు బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ అని. మనం కూరగాయలు తేవాలంటే కూరగాయల షాప్కి వెళ్ళాలి కదా, మరి రైస్ తేవాలంటే కిరాణా షాప్కి వెళ్ళాలి, దాని అడ్రస్ వేరే. వెజిటబుల్ షాప్ కంటే వెజిటబుల్ షాప్ అడ్రస్ వేరే. వెజిటబుల్ షాప్ ఎక్కడో ఉంటుంది అనమాట, మన కోదాడలో రంగా థియేటర్ దగ్గర ఉంటుంది. కిరాణా షాప్ కావాలంటే ఎక్కడో నయానగర్లో ఉంటుంది. వాటర్ కావాలంటే ఎక్కడో వాటర్ ఎక్కడ ఉంటుంది అనమాట. ఆ అడ్రస్లు వేరే. అన్ని అడ్రస్లు, ఆ అడ్రస్కి వెళ్ళి ఈ అడ్రస్కి వెళ్ళి ఈ అడ్రస్కి వెళ్ళి అన్ని తెచ్చేది ఎవరు, బిఐయు. బిఐయు అది దాని పేరేంటి, బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్. ఇంటర్ఫేసింగ్ అంటే కమ్యూనికేషన్ అనమాట, కమ్యూనికేట్ అవటం. బస్ అంటే ఏం తెలుసా, బస్ అంటే మన ఆర్టీసీ బస్ కాదు. బస్ అంటే గ్రూప్ ఆఫ్ వైర్స్. బస్ అంటే గ్రూప్ ఆఫ్ వైర్స్. ఇప్పుడు విన్నారు పదం మీరు, బస్ అని? బస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వైర్స్ అనమాట. ఇందులో 3 రకాల బస్సులు ఉంటాయి, అడ్రస్ బస్, డేటా బస్, కంట్రోల్ బస్. 3 రకాల బస్సులు ఉంటాయి అనమాట. ఈ 3 బస్సులు కలిపి ఏమంటారంటే సిస్టమ్ బస్ అంటారు. అడ్రస్ బస్, డేటా బస్, కంట్రోల్ బస్. అడ్రస్ బస్ అంటే ఏంది, అసలు బస్ అంటే అసలు ఎంత మామూలు బస్ ఏం చేస్తుందమ్మా, మామూలు బస్ ఏం చేస్తుంది, ప్యాసింజర్స్ ని తీసుకురా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకురావటం, తీసుకుపోవడం చేస్తుంది అనమాట. అలాగే ఈ అడ్రస్ బస్సు, డేటా బస్సు, కంట్రోల్ బస్సు ఏం చేస్తుందంటే, అడ్రస్ బస్ అనేది అడ్రస్ ని క్యారీ చేస్తుంది, డేటా బస్ అనేది డేటాని క్యారీ చేస్తుంది, కంట్రోల్ బస్ అనేది కంట్రోల్ డేటాని క్యారీ చేస్తుంది అనమాట. అందుకని వాడికి ఆ విధంగా పేర్లు పెట్టారు. మనకైతే మామూలుగా ఇది అర్థం కాదని బస్ అని పేరు పెట్టారు అనమాట, మనకి ఈజీగా అర్థం అవడం కోసం కదా. అలాగనే ఈ పనులు ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి, ఇవన్నీ బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ ఉంటాయి, అవన్నీ బస్ ఇంటర్ఫేసింగ్ దగ్గర ఉంటాయి. అవన్నీ పైన చూడండి, పైన మీకు AD0, AD15 కనబడతాయా? ఇక్కడ చూడండి, మెమరీ అడ్రసెస్ అండ్ డేటా బస్ ఇంటర్ఫేస్ ఉందా, పైన కనబడుతుందా? అంటే అర్థమైందమ్మా, ఇది మెమరీతో కమ్యూనికేషన్ చేసిద్ది. అలాగే ఇంకా ఎవరితో, ఇన్పుట్ డివైస్ తో, అవుట్పుట్ డివైస్ తో, వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఎడిషన్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నానమ్మా. ఎడిషన్ ప్రోగ్రామ్ అంటే ADD. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ADD అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, ADD అనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నమాట మనం. ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, అమ్మ మీరు యాడ్ చేయండి అంటే మీరు యాడ్ చేస్తారు, ఎడిషన్ చేయండి అంటే మీరు ఎడిషన్ చేస్తారు అనమాట. కానీ మైక్రోప్రాసెసర్ అక్కడ చెప్పకూడదు. మనం మైక్రోప్రాసెసర్ చెప్పాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట, ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం తెలుసుకోవాలి. ఎడిషన్ చేయాలి అంటే మనం ఏం ఇవ్వాలంటే ADD అని మనం ఇచ్చామనుకోండి, దానికి అర్థమైపోయింది. దానికి ఏమర్థమైంది, ఎడిషన్ ఆపరేషన్ చేయాలి, దానికి అర్థమైపోయింది అనమాట. దానికి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ADD అనమాట.
అది ఎక్కడ ఉంటుంది ఇన్స్ట్రక్షన్? ఆ ఇన్స్ట్రక్షన్ కోడ్ మెమరీలో ఉంటుంది అనమాట. కోడ్ మెమరీలో ఉన్న దాన్ని అండ్ మెమరీలో ఉంటుంది అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుంది? మెమరీలో ఉంటుంది. ఆ మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ ని మైక్రో ప్రాసెసర్లో తీసుకురావాలన్నమాట. దాన్ని ఏమంటామంటే మనము ఫెచ్చింగ్ అంటాం అనమాట. ఫెచ్చింగ్. నేను ఇలా కొన్ని పదాలు చెప్తున్నప్పుడు మీరు రాసుకోండి అవన్నీ కూడా. ఇందాక బస్ అని చెప్పాను, అడ్రస్ బస్సు, డేటా బస్సు, కంట్రోల్ బస్ అని చెప్పాను. అలాంటి పదాలు మీరు రాసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఫెచ్చింగ్ అని చెప్తున్నాను. ఫెచ్చింగ్. ఫెచ్చింగ్ అంటే గెటింగ్ an instruction from memory to microprocessor. Getting an instruction from memory to microprocessor is called fetching. Getting an instruction from memory to microprocessor. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? మెమరీలో ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్ మెమరీలో నుంచి మైక్రోప్రాసెసర్లోకి రావడాన్ని ఏమంటామంటే ఫెచ్చింగ్ అంటాము. ఇప్పుడు మైక్రోప్రాసెసర్ దాన్ని తీసుకొచ్చి మనం దేనికి ఇస్తామంటే మైక్రోప్రాసెసర్ ఇచ్చామన్నమాట. మైక్రోప్రాసెసర్ దగ్గర ఇక్కడ ఏముంది? ఇన్స్ట్రక్షన్ బైట్ క్యూ ఉంది కదా, ఇన్స్ట్రక్షన్ బైట్ క్యూ, నథింగ్ బట్ 6 బైట్ క్యూ, 6 బైట్ క్యూ అనమాట. దీని అర్థం ఏంటంటే మనం తెచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇందులో స్టోర్ అవుతాయి అనమాట. మనము తెచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వచ్చి ఇందులో స్టోర్ అవుతాయి. మళ్ళీ అక్కడి నుంచి ఆడికి వెళ్ళిపోయింది, అది కింద డీకోడింగ్ సర్క్యూట్ కడితే వెళ్ళిపోతుంది అనమాట. డీకోడింగ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము? ఏడిడి అని ఇచ్చాం కదా. ఏడిడి అంటే మనకు అర్థమైంది, కానీ దానికి అర్థం కాదనమాట. ఎందుకంటే అది మిషన్ కాబట్టి దాన్ని బైనరీ ఫార్మాట్లోకి మార్చాలి. అలా బైనరీ ఫార్మాట్లోకి మార్చేది ఎవరంటే డీకోడింగ్ సర్క్యూట్ అనమాట. మనం ఇచ్చిన ఏడిడి ఇన్స్ట్రక్షన్ని అది బైనరీ ఫార్మాట్లో మారుస్తుంది. దాన్ని ఏమంటామంటే మనము మెషిన్ కోడ్ అంటారు అనమాట. మెషిన్ కోడ్ ఆర్ బైనరీ కోడ్ అంటారు అనమాట. డీకోడింగ్ సర్క్యూట్ దాంట్లో మారుస్తుంది అనమాట. ఎప్పుడైతే డీకోడింగ్ సర్క్యూట్ అందులో మార్చేసిందో దెన్ మైక్రోప్రాసెసర్ నోస్, ఓహో ఐ హ్యావ్ టు డూ ద ఎడిషన్ ఆపరేషన్ అని అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ వీ వాంట్ టు పెర్ఫార్మ్ మల్టిప్లికేషన్ ఆపరేషన్. అప్పుడు మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ ఆపరేషన్ అంటే ఇంత ఇన్స్ట్రక్షన్ ఏంటంటే MUL. ఇప్పుడు మళ్ళా ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటుంది? ఇన్స్ట్రక్షన్ మెమరీలో ఉంటుంది. ఆ మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ ని తీసుకొని రావాలంటే ఎక్కడ తీసుకురావాలి? మైక్రోప్రాసెసర్ తీసుకురావాలి. దాన్ని ఏమంటాం మనం? ఫెచ్చింగ్ అంటాము. ఆ పని చేసేది ఎవరు? పైన చూడండి ఉంది కదా, మెమరీ అడ్రసెస్ అండ్ డేటా బస్ ఇంటర్ఫేస్ ఉంది కదా. మెమరీ అడ్రసెస్ అండ్ డేటా బస్ ఇంటర్ఫేస్ అది చేస్తుంది అనమాట. మెమరీలో ఇన్ఫర్మేషన్ కానీ ఇన్పుట్ డివైస్ నుంచి కానీ అవుట్పుట్ డివైస్ నుంచి డేటాని తీసుకురావాలన్నా పంపించాలన్నా కానీ ఇది కమ్యూనికేషన్ చేస్తుంది అనమాట. వచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ ఆడికి వస్తుంది 6 బైట్ క్యూలోకి వస్తుంది. మన తర్వాత మనం ఇవ్వాలి, తర్వాత డేటా ఇవ్వాలి. ఎడిషన్ ఆపరేషన్ చేస్తున్నాము, ఏడిడి వస్తుంది. ఏడిడి వచ్చి ఇందులో ఉంటుంది అనమాట, ఇన్స్ట్రక్షన్ బైట్ క్యూలో ఉంటుంది. ఆ తర్వాత మనం డీకోడ్ అయిపోయింది. సో ఇప్పుడు దానికి అర్థమైపోయింది ఎడిషన్ ఆపరేషన్ చేయాలి. మరి ఎడిషన్ ఆపరేషన్ చేయాలి, 2 నెంబర్లు ఇవ్వాలి కదా, 5, 6. 5 6 మనం దేని ద్వారా ఇవ్వాలి? కీబోర్డ్ ద్వారా ఇవ్వాలి, అవునా? కీబోర్డ్ ద్వారా చేస్తాం మనం. కీబోర్డ్ ద్వారాగా 5, 6 నెంబర్లు ఇస్తాము. అప్పుడు ఏం చేస్తున్నది? ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఎవరు చేస్తారు? కింద ALU ఉంది కదా, అది పెర్ఫార్మ్ చేస్తుంది. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఏమొస్తుంది? మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. రిజల్ట్ B వస్తుంది. 5 6 అంటే 11 కదా, 11 అది B వస్తుంది అనమాట. ఆ రిజల్ట్ మనకు అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. చూడండి, ఒకసారి ఏమో మెమరీతో కమ్యూనికేషన్ చేయాలి, ఒకసారి ఏమో కీబోర్డ్తో కమ్యూనికేట్ చేయాలి, ఒకసారి ఏమో అవుట్పుట్ డివైస్తో కమ్యూనికేట్ చేయాలి. ఇలా అందరితో కమ్యూనికేషన్ చేసేది ఎవరంటే బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్. కింద ఎగ్జిక్యూషన్ యూనిట్ యొక్క పని ఏంటంటే జస్ట్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ద ఇన్స్ట్రక్షన్. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ 6 బైట్ క్యూ ఉంది కదా, 6 బైట్ క్యూ అంటే అర్థమైందంటేనమ్మా, అందులో మనం ముందుగానే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే ఒక 6 బైట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని, అంటే ఇన్స్ట్రక్షన్ యొక్క 6 బైట్స్ని తెచ్చి మనం ఇక్కడ మనం ముందుగానే పెట్టుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలంటే 2 పనులు జరగాలి. ఒకటి ఫెచ్చింగ్, అనదర్ వన్ ఎగ్జిక్యూషన్. ఫెచ్చింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. మామూలుగా అంతమంది ఉన్న మైక్రోప్రాసెసర్లు ఏం చేస్తుందంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఫెచ్చింగ్ చేసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ అట్ట కాదు. ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ముందుగానే ఒక 6 బైట్స్ని తెచ్చి ఇందులో స్టోర్ చేయొచ్చు. దేంట్లో 6 బైట్ క్యూలో స్టోర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ బైట్ కిందకు వస్తుంది అనమాట. ఫస్ట్ బైట్ కిందకు వస్తుంది. అక్కడికి
డీకోడింగ్ కి, అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ లోపు మళ్ళీ ఏమవుతుంది, ఈ లోపు ఇక్కడ 5 ఉంటాయి కదా, మళ్ళీ ఈ లోపు ఇంకోటి వచ్చి ఇక్కడ ఇందులోకి వస్తుంది అనమాట. మళ్ళీ అందులో మొత్తం 6 అయిపోతాయి. ఇంకోటి రాగానే మళ్ళీ కిందకి వస్తుంది అనమాట. అంటే ఏమవుతుంది, ఒక పక్క ఎగ్జిక్యూషన్ కింద ఏమో ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ఉంటుంది, పైన ఏమో మళ్ళా ఇన్స్ట్రక్షన్స్ తెచ్చి అందులో పెడతా ఉంటుంది అనమాట. ఇందులో 6 బైట్ క్యూలో. అంటే ఇక్కడ ఒకేసారి 2 రకాల పనులు జరుగుతున్నాయి. ఆ 2 పనులు ఏంటంటే ఎగ్జిక్యూషన్ అండ్ ఫెచ్చింగ్. కింద ఏమో ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది, పైనుంచి ఏమో ఫెచ్చింగ్. ఫెచ్చింగ్ అంటే వచ్చే ఇన్స్ట్రక్షన్ వచ్చి మళ్ళీ అందులో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. దీన్ని ఏమంటారంటే ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్ అంటారు. ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్ రాసుకున్న పదం ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్. అందులో ఉన్నారా సిఆర్? ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్. నేను చివరిలో అడుగుతాను, ఈరోజు కొత్త టర్మ్స్ ఏం చెప్పినా అవన్నీ అడుగుతాను అనమాట. ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్. ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్ అంటే డెఫినేషన్ రాసుకోండి. ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్, PIPELINING, ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్. వైల్ ఎగ్జిక్యూటింగ్ one instruction, while executing one instruction, Yes, sir. while executing one instruction simultaneously, SIMULTANSOULY, simultaneously, TANSOULY, while executing one instruction simultaneously, it fetches another instruction. Simultaneously it fetches another instruction. Simultaneously it fetches another instruction. దీన్ని ఏమంటామంటే మనము ఇన్స్ట్రక్షన్ పైప్ లైనింగ్ అంటాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనమాట. అంతకు ముందున్న మైక్రో ప్రాసెస్ లో ఏంటంటే ఫెచ్చింగ్, ఒక ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేస్తుంది, తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తుంది. ఇక్కడ అట్లా కాదు, ఒక పక్క ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ఉంటుంది, ఇంకో పక్క ఫెచ్చింగ్ జరుగుతున్నాడు. ఫెచ్చింగ్ రావటం, ఇంకో పక్క ఏమో ఆల్రెడీ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. కింద ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది, పైన BIU ఏమో రిమైనింగ్ ఇంకా తీసుకొస్తా ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెచ్చి ఇందులో పెడుతుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెచ్చి ఇందులో పెడతా ఉంటుంది. దాని పేరేంటి 6 బైట్ క్యూ. క్యూ అంటే తెలుసు కదా మీ అందరికి. దీని ప్రిన్సిపల్ ఏంటంటే, దీని ప్రిన్సిపల్ FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 6 బైట్ క్యూ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫస్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుందో ఆ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ ఏమైతే వస్తుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే ఏం చెప్పేది, దీని ప్రిన్సిపల్ ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బైట్ క్యూ, 6 బైట్ క్యూ? FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫస్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ వస్తుందో ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మొత్తం ఎన్ని ఇన్స్ట్రక్షన్ తెచ్చి మనం పెట్టచ్చు ఒకేసారి మనం? నేను మీకు అర్థం కోసం చెప్తున్నాను అనమాట. ఎన్ని తెచ్చి పెట్టచ్చు? 6 బైట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ని తెచ్చి అందులో స్టోర్ చేయొచ్చు అనమాట ముందుగానే. This is about the block diagram of 8086 microprocessor. The block diagram of 8086 microprocessor. నేను ఇందా మీకు చెప్పింది మీకు అర్థమైంది అనమాట. అర్థమేంటది ఏంటిది, మదర్ ఎలాగైతే వండుతుందో కర్రీ రైస్, దానికి కావాల్సిన అన్ని తీసుకురావడం పర్పస్ ఎవరంటే, రెస్పాన్సిబిలిటీ ఎవరంటే ఫాదర్ అనమాట. ఫాదర్ లెక్క ఎవరంటే పైన BIU అనమాట. BIU ఏం చేస్తుంది,
వాటర్, రైస్, కర్రీ, వెజిటబుల్స్ అవన్నీ తీసుకొస్తుంది అనమాట. అన్ని కూడా కింద ఎగ్జిక్యూషన్ అంటే మదర్ అనమాట, అవన్నీ ప్రిపేర్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద సింపుల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8086 microprocessor. Then we will discuss about the pin diagram of 8086 microprocessor. Need you take the screenshot? మీరు దాని స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు కూడా. ఇట్ ఈస్ ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్. కనబడుతుంది అందరికి? Yes, sir. మొత్తం ఎన్ని పిన్స్ ఉన్నాయమ్మా? 40 పిన్స్ ఉన్నాయి కదా? 40 ఉన్నాయి. 41 40. ఇప్పుడు అందరూ రాయండమ్మా. ఇప్పుడు అందరూ మీరు టైటిల్ పెట్టిన అందరూ నేను ఇక్కడ దీని యొక్క మొత్తం సమ్మరీ చెప్తాను, మీరు రాయండి. పిన్స్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ అని రాయండి. పిన్స్ ఆఫ్ పిన్స్ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ రాసారా? Yes, sir. ఫస్ట్ది పవర్ సప్లై పిన్స్ అని రాయండి. పవర్ సప్లై పిన్స్. Yes, sir. రాసారా? పవర్ సప్లై పిన్స్ ఏమన్నాయంటే రాయండి. విసిసి, రాసారా? Yes, sir. నెక్స్ట్ కామా జిఎండి, కామా జి. మొత్తం ఎన్ని పిన్స్ అమ్మా ఇవి? మొత్తం 3. జిఎండి అంటే గ్రౌండ్. పిన్ డయాగ్రామ్ లో ఏవేవి గ్రౌండ్ పిన్స్ చెప్పండి. 120. వెరీ గుడ్. వాట్ ఇస్ ద విసిసి పిన్? 40. 40 అన్నమాట. కింద రాయండి విసిసి ఈక్వల్ టు 5 volts. విసిసి ఈక్వల్ టు 5 volts. అంటే ఇప్పుడు మైక్రోప్రాసెసర్ ఆపరేట్ అవ్వాలంటే ఎంత వోల్టేజ్ చాలు? 5 volts. 5 volts. 5 volts అన్నమాట. అది మొత్తం 3 పిన్స్, 3 ఉన్నాయి పిన్స్. ఇవి మూడే కదా? విసిసి జిఎండి జేడి మూడే కమ్మా. మూడు వచ్చినాయి కదా? నెక్స్ట్ క్లాక్ పిన్స్. క్లాక్ పిన్స్ రాసారా? Yes, sir. క్లాక్ పిన్స్ ఏంటంటే ఒకటే ఉంది, సిఎల్కే క్లాక్. రాసారా? Yes, sir. కింద మీ అందరూ కూడా కింద ఏం రాస్తారంటే ఎన్ఓటి నోట్ అని చెప్పండి. 8086 మైక్రోప్రాసెసర్. మైక్రోప్రాసెసర్ Yes, sir. clock rates are 8086 మైక్రోప్రాసెసర్ clock rates are clock rate అన్న clock frequency అన్న ఒకటే. 8086 మైక్రోప్రాసెసర్ clock rates are
5 megahertz, 8 megahertz and 10 megahertz. Five megahertz, 8 megahertz and 10 megahertz. Yes, sir. But the standard is but the standard is but the standard is 5 megahertz. But the standard is 5 megahertz. But the standard is 5 megahertz. Yes, sir. సరే ఓకే నెక్స్ట్ ఏం రాస్తారంటే యాక్చువల్గా ఈ మైక్రో ప్రాసెసర్ ఇవి అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం రాస్తారంటే మొత్తం ఈ మైక్రో ప్రాసెసర్కి ఎన్ని అడ్రస్ పిన్స్ అని చెప్పాను, మొత్తం ఎన్ని అడ్రస్ పిన్స్ అని చెప్పాను. ఫస్ట్ స్టార్టింగ్ చెప్పా కదా, హౌ మెనీ అడ్రస్ పిన్స్, హౌ మెనీ అడ్రస్ బస్, హౌ మచ్ 20 కదా, 20 sir. 20. హౌ మెనీ డేటా పిన్స్, 16. అంటే 40. డేటా పిన్స్ 16 అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను సమ్మరీ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్ చెప్పినప్పుడు ఇట్ ఈస్ హ్యావింగ్ 20 అడ్రస్ లైన్స్, ఇట్ ఈస్ హ్యావింగ్ 16 డేటా లైన్స్ అని చెప్పాను అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు అంటే అడ్రస్ వేరు డేటా వేరు అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ యూజింగ్ ది మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ అనమాట. మల్టీప్లెక్సింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఎందుకు ఉపయోగించారంటే రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ పిన్స్. ఇప్పుడు అడ్రస్ పిన్స్కి ఏమో 20 పిన్స్ కావాలి, డేటా పిన్స్కి ఏమో 16 కావాలి, మొత్తం ఎన్ని కావాలి, 36 కావాలి. మొత్తం 36 దీనికే అవసరం అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ పిన్స్ పెరిగిపోతాయి అనమాట. అందుకని వాళ్ళు నెంబర్ ఆఫ్ పిన్స్ తగ్గించడం కోసం దే ఆర్ యూజింగ్ ది మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ అనమాట. అందుకని వాళ్ళు చేశారంటే చూడండి, ఏడీ మీరు రాయండి అమ్మా, చెప్తే రాయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మల్టీప్లెక్స్డ్ lower address with multiplexed lower address with data bus. Multiplexed lower address with data bus. రాసారా? అవి ఏంటంటే AD0 to AD15 రాయండి. AD0 to AD15 కనపడుతుంది మీకు. AD0 AD15 AD0 నెంబర్ ఎంత? 16. AD0 to AD15. అలాగే నెక్స్ట్ higher address with next higher address with status lines. Higher address with status lines. రాసారా? Yes, sir. అవి ఏంటంటే A16/S3 to A16/S3 to A16/S3 to A19/.
A16/S3 to A19/S6. Yes, sir. రాసారమ్మా? Yes, sir. మొత్తం ఎన్ని ఇవి మొత్తం ఇవన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి ఇవి. AD నాట్ AD15 అంటే మొత్తం ఎన్ని? 16. అలాగే A16/S3 to A19/S6 అంటే అవి A16, AD16, AD17, AD18, AD19 4 కదా మొత్తం. పైవేమో 16 కింద 4. అయిపోయిందా? రాసారమ్మా? Yes, sir. నెక్స్ట్ ఇంటరప్ట్ పిన్స్. Yes, sir. అవి ఏంటి అంటే INTR, NMI. INTR, NMI. INTR, NMI. INTR అంటే ఇంటరప్ట్ రిక్వెస్ట్. NMI అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. Yes, sir. ఇందా చెప్పాను నాన్ మాస్కబుల్ అన్న నాన్ డిజేబుల్. మాస్కబుల్ అన్న డిజేబుల్ అన్న ఒకటే. నాన్ డిజేబుల్ అంటే దాన్ని మనం ఆపలేము. ఆ ఇంటరప్ట్ సపోజ్ నేను క్లాస్ చెప్తున్నాను అనుకోండి. నేను క్లాస్ చెప్తుంటే చిన్న వెంకన్న వచ్చాడు, అలాగే ప్రిన్సిపల్ సార్ వచ్చారు. ఇద్దరికి నాతో పని ఉంది. నేను ఎవరిని ఆపగలను, ఎవరిని ఆపలేను? నాతో పనుండి చిన్న వెంకన్న వచ్చాడు, ప్రిన్సిపల్ సార్ని ఆపలేను. అలాగే ఎవరిని ఆపగలను? వెంకన్న ఆపగలను కదా. అని ఒకవేళ నేను ఎంత బిజీగా క్లాస్ చెప్తున్నా కానీ ప్రిన్సిపల్ సార్ వచ్చారంటే వెంటనే క్లాస్ ఆఫ్ చేసి సార్ చెప్పిన పని చేయాలన్నమాట. అవునా కదా? అదే చిన్న వెంకన్న వచ్చాడు, చిన్న వెంకన్న కూడా అర్జెంట్ పని ఉంది, కానీ ఏం చేయొచ్చు? నేను ఆఫ్ చేయొచ్చు. ఆయన మాట అసలు వినకుండా ఆయన కలిసి చూడకుండా కూడా నేను క్లాస్ చెప్పకుండా పోవచ్చు కదా. అట్లా అన్నమాట. అంటే మనము ఖచ్చితంగా వాటిని యాక్సెప్ట్ చేయాలి అని అనుకున్న వాటిని ఏమంటామంటే నాన్ మాస్కబుల్, నాన్ డిజేబుల్. అంటే అవి వచ్చాయంటే ఖచ్చితంగా వాటిని ఎగ్జిక్యూట్ చేస్తే వాటిని యాక్సెప్ట్ చేయాలన్నమాట. అదే మాస్కబుల్ అంటే డిజేబుల్, అంటే వాటిని ఆఫ్ చేయొచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఇలాంటి వాటిని రిజెక్ట్ చేయలేము అనమాట. ఇవి NMI అండ్ మొత్తం 2 పిన్స్ ఉన్నాయా? రెండేగా ఉంది. NMI ఏంటి? రెండు పిన్స్ అమ్మా, ఇవి రెండేగా. Yes, sir. నెక్స్ట్ రాసుకోండి అమ్మా. కంట్రోల్ సిగ్నల్స్. కంట్రోల్ సిగ్నల్స్ రాసారా? Yes, sir. BHE bar by S7, comma MN by MX bar, రాసారా? Yes, sir. MN by MX bar అంటే MN అంటేనేమో మినిమం 3, MX అంటేనేమో మ్యాక్సిమం 3 అనమాట. MN అంటేనేమో రాసుకోండి. MN అంటేనేమో MN మీన్స్ మినిమం మోడ్,
MX means maximum mode. రాస్తారా? Yes, sir. M అంటే మినిమం మోడ్ రాస్తారా? మినిమం మోడ్ పక్కన బ్రాకెట్ ఏం రాస్తారంటే సింగిల్ ప్రాసెసర్ మోడ్. మినిమం మోడ్కి పక్కన బ్రాకెట్లో సింగిల్ ప్రాసెసర్ మోడ్. మినిమం మోడ్కి ఇంకో పేరు ఏంటంటే సింగిల్ ప్రాసెసర్ మోడ్. Yes, sir. మాక్సిమం మోడ్కి పక్కన బ్రాకెట్ ఏం రాస్తారంటే మల్టీ ప్రాసెసర్ మోడ్. రాస్తారా? మినిమం మోడ్ అంటే Single processor mode. మాక్సిమం మోడ్ అంటే Multiprocessor mode. మల్టీ ప్రాసెసర్ మోడ్. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక పనిని ఒక్కళ్ళే చేస్తున్నారు అనుకోండి, దాని సింగిల్ అలా ఒక చేస్తాం దాన్ని ఏమంటాము, ఒక పనిని ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఏమంటాం మనం. దీని ప్రకారం చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఒక టాస్క్ ఉంది అనుకోండి, ఆ టాస్క్ని ఒకే ఒక మైక్రో ప్రాసెస్ చేస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం సింగిల్ ప్రాసెసర్ మోడ్ అంటాము. అలా కాకుండా ఒక టాస్క్ని 2-3 ప్రాసెసర్లు కలిసి చేస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటాము మల్టీ ప్రాసెసర్ మోడ్ అంటాం అనమాట. మల్టీ ప్రాసెసర్ మోడ్ అంటే మైక్రో ప్రాసెసర్ మనము 2 రకాల మోడ్స్లో ఆపరేట్ చేయొచ్చు. సింగిల్ ప్రాసెసర్ మోడ్, మల్టీ ప్రాసెసర్ మోడ్ కదా. ఇప్పుడు మనం సింగిల్ ప్రాసెసర్ మోడ్లో ఆపరేట్ చేయాలా, మల్టీ ప్రాసెసర్ మోడ్లో, అది మినిమం మోడ్లో ఆపరేట్ చేయాలా, మాక్సిమంలో ఆపరేట్ చేయాలి, దేని డిపెండ్ అంటే MN/MX బార్ మీద అనమాట. కింద రాసుకోండి, MN/MX బార్ ఈక్వల్ టు 0. Yes, sir. Microprocessor operates in మీరు చెప్పండి, మినిమం మోడా మాక్సిమం మోడా? మైక్రోప్రాసెసర్ ఆపరేట్స్ ఇన్ మాక్సిమం మోడ్. MN/MX bar equal to 1. MN/MX bar equal to 1. MN/MX bar equal to 1. The microprocessor operates in, చెప్పండి, Minimum mode. మినిమం మోడ్. అంటే మనం ఈ పిన్కి 0 ఇస్తేనేమో మైక్రోప్రాసెసర్ ఆపరేట్స్ ఇన్ మాక్సిమం మోడ్. అదే ఈ పిన్కి మనము 1 ఇచ్చామనుకోండి, మైక్రోప్రాసెసర్ ఆపరేట్స్ ఇన్ మాక్సిమం మోడ్ అనమాట. Minimum అలాగే mode. 1 ఇస్తే మినిమం మోడ్, 0 ఇస్తే మాక్సిమం మోడ్. అలాగే నెక్స్ట్ బార్, TEST బార్, టెస్ట్ బార్. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ అలాగే రెడీ, READY, రెడీ. నెక్స్ట్ రీసెట్. మొత్తం ఎన్ని పిన్స్ లెక్క పెట్టినా ఒకసారి అన్ని కూడా మొత్తం ఎన్ని పిన్స్ లెక్క పెట్టండి.
మొత్తం ఎన్ని వచ్చాయి? AD0 to AD15 అనేవి 16, A16/3 to A19/6 అనేవి ఒక 4, పవర్ సప్లై పిన్స్ ఒక 3, 23, ఇంటర్అవుట్ పిన్స్ ఒక 2, 25. అలాగే కంట్రోల్ పిన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? అలా ఇంకోటి రాసుకున్నాం, ఆర్డి బార్ కూడా వస్తుంది అన్నమాట. ఆర్డి బార్ రాసారు అందరూ? ఎస్ సార్. మొత్తం ఎన్ని వచ్చాయి? మొత్తం 32 రావాలి. నెక్స్ట్ రాసుకోండి అమ్మా, మినిమం 3 పిన్స్. అంటే ఇప్పుడు మాక్సిమం 3 అయినా మినిమం 3, అసలు యాక్చువల్గా మైక్రో ప్రాసెసర్ ఎన్ని పిన్స్ ఉన్నాయి? మైక్రో ప్రాసెసర్ మొత్తం ఎన్ని పిన్స్ ఉన్నాయి? 40 pins. 40 పిన్స్ కదా. అది మినిమం 3 అయినా 40 ఉంటాయి, మాక్సిమం 3 అయినా 40 ఉంటాయి. కాకపోతే మినిమం 3కి మాక్సిమం 3కి 32 పిన్స్ కామన్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏమైతే చెప్పామో అవన్నీ వాటిని ఏమంటామంటే మనము కామన్ మోడ్ పిన్స్ అంటాం అనమాట. ఏమంటాము? కామన్ మోడ్ పిన్స్. ఎందుకని అంటాము? అది మినిమం 3 అయినా మాక్సిమం 3 అయినా అవన్నీ ఉంటాయి అనమాట. కానీ మినిమం మోడ్కి మాక్సిమం మోడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ 8 పిన్స్. ఇప్పుడు రాయండి, మినిమం మోడ్ పిన్స్ అని రాయండి, రైట్ పెట్టండి. మినిమం మోడ్ పిన్స్, మినిమం మోడ్ పిన్స్ అంటే ఆ 32తో పాటు 8 ఉంటాయి అనమాట. అవి ఏంటి అంటే రాయండి, మినిమం మోడ్ పిన్స్. రాస్తున్నారా? Yes, sir. ఎస్ సార్. HOLD, ఓకేనా? HLDA, HLDA, WR బార్, M/IO బార్. కనబడుతున్నాయా స్క్రీన్ మీద? Yes, sir. ఎస్ సార్. M/IO బార్, తర్వాత DT/R బార్, DN బార్, DEN బార్, ALE, INTA బార్. ఓకేనా? ఓకేనమ్మా? సార్. నెక్స్ట్ మాక్సిమం మోడ్ పిన్స్. నేను ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో కొన్ని ట్రిక్స్ చెప్తాను అనమాట, మీరు ఫస్ట్ రాసుకోండి. మాక్సిమం మోడ్ పిన్స్ S0 బార్, S1 బార్, S2 బార్, S0 బార్, S1 బార్, S2 బార్,
అసరా Yes, sir. QS0, QS1, QS0, QS1. Yes, sir. Lock bar, RQ bar by GT not bar, RQ bar by GT1 bar, RQ bar by GT0 bar, RQ bar by GT1 bar. అసరా Yes, sir. సో ఇవి పిన్స్ అన్నమాట. వీటి యొక్క ఫంక్షన్ ఏంటి, ఈ పిన్స్ ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా మనము ఈరోజు మళ్ళీ ఈవినింగ్ 4:30కి మనం క్లాస్ పెట్టుకుందాము, ఆ క్లాస్ చెప్దాము. ఇప్పటికి చాలు అనమాట ఇవి. ఈరోజు మన క్లాస్ మనం ఏం తీసుకున్నాం అంటే పిన్ డయాగ్రామ్ అండ్ బ్లాక్ డయాగ్రామ్ చదువుకున్నాం అనమాట. ఈవినింగ్ క్లాస్లో ఈ పిన్స్ అన్ని యొక్క ఫంక్షన్ ఏంటి, ఏ పిన్ ఏ పని చేస్తుంది, అలాగే నేను కాన్సెప్ట్ మెమరీ సెగ్మెంటేషన్ అంటే ఏంటి అది కూడా చెప్తాను ఈరోజు సాయంత్రం పూట క్లాస్లో. ఓకేనా సిఆర్? హలో, Okay, sir. ఓకేనమ్మా. మీరు ఏం చేస్తారంటే ఈ లోపు బ్లాక్ డయాగ్రామ్ బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే నేను మీకు మెటీరియల్ పెట్టా కదండి, మీ మెటీరియల్ మీకు పెట్టానా? మీ వాట్సాప్ గ్రూప్లో నేను మెటీరియల్ పెట్టాను, చూడండి ఒకసారి. పెట్టారు సార్. యూనిట్ 1 ఉంది కదా, అవి రాసుకోండి. మీరు అందరూ రాయండి, మీ నోట్బుక్ జిరాక్స్ అనేది దించుకోండి, అది రాసుకోండి. జిరాక్స్ అనేది దించుకోండి, లేకపోతే రాయండి. ఓకేనా? ఓకే సార్. సాయంత్రం పూట నేను మళ్ళీ ఈవినింగ్ 4:30 క్లాస్ పెడతాను అవుదా సిఆర్? మీ ఇష్టం సార్. ఓకే, 4:30 పెడదామమ్మా. లింక్ పెడతాను, చూడండి, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.